హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రాం పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కోసం. వాళ్ళు ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్ రాయడం కోసం డైలీ ఒక్కో మోడల్లో ఒక్కో ప్రాబ్లం చెప్పడం చేస్తున్న వీడియోస్ అన్నమాట. అయితే ఈరోజు వచ్చి డే 16 అంటే 16th మోడల్ ప్రాబ్లం అన్నమాట. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాము. Find the zeros of the polynomial p of x is equal to x square plus 5x plus 6. ఇది ఇంపార్టెంట్ మోడల్, 2 మార్క్స్ అడిగే క్వశ్చన్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, ఇచ్చింది రాస్తాం. గివెన్ పాలినామియల్ ఏంటి, p of x is equal to x square plus 5x ప్లస్ 6. ఫస్ట్ వాడు ఇచ్చింది ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలి. అంటే ఏమని, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్ము, తర్వాత ఎక్స్ టర్ము, తర్వాత కాన్స్టెంట్. ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఆర్డర్లో ఇచ్చేసాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆర్డర్ ఇవ్వకపోతే మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, 5x మైనస్ ఎక్స్ స్క్వేరు మైనస్ 6 ఇలా ఇచ్చాడనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ రాస్తాం. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ ప్లస్ 5x, తర్వాత కాన్స్టెంట్ అంటే మైనస్ 6. ఇలా ఆర్డర్లో రాసుకోవాలి. ఇది వాడే ఇచ్చేసాడు కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే ఇది అయిపోతుందో ఈ స్టెప్, నెక్స్ట్ ఏం చేయాలి, కోఎఫిషియంట్ చూడాలి. దీని కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. దీని కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ప్లస్ 5, లాస్ట్లో కాన్స్టెంట్ ప్లస్ 6. సో మధ్యలో ఉండే రౌండ్ చేసుకుంటాం, మిగిలిన 2 మల్టిప్లై చేస్తాం. 1 into 6 ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఈ 6 వచ్చే టేబుల్స్ రాసుకోవాలి. అంటే ఏమి, 1 6 జార్ వస్తుంది, 2 3 జార్ వస్తుంది. సో ఇలా వచ్చిన వాటిని ఇప్పుడు ఒక 1 by 1 చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 1 6 చెక్ చేస్తే అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 5 రావాలి. 1 6 అడిషన్ చేస్తే 7, సో మనకు అవసరం లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 5, సో యూస్ అయింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇది ఒకటి యూస్ అవుతుందో వెంటనే ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి. సింబల్స్, దీని సింబల్ ఏం చేస్తే వచ్చింది, సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్. దీని సింబల్ ఎత్తి పెద్దదానికి చిన్నదానికి మార్చి అంటే మైనస్ వేసుకోవాలి. ఒకదానికి ప్లస్ చేస్తే ఇంకో దానికి మైనస్ వేయాలి, అప్పుడే సబ్ట్రాక్షన్ కుదురుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, ప్లస్ 5 సరిపోయింది. అడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 6 6. కానీ ఇక్కడ ఏముంది, ప్లస్ 6 అంటే ఇది కాదు, ఇది తప్పు. సో సబ్ట్రాక్షన్ చేస్తే 5 అయితే వస్తుంది, కానీ మల్టిప్లికేషన్ చేస్తే 6 వస్తుంది. కానీ సింబల్ మల్టిప్లికేషన్ చేస్తే -6 వస్తుంది, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసి చూడండి. ఈ 2 అడిషన్ చేస్తే వస్తుంది కదా, ఎంత, ప్లస్ 5 సరిపోయింది. అదే మల్టిప్లికేషన్ చేసి చూడండి, అడిషన్ చేస్తే వస్తుంది కాబట్టి రెండిటికి ఒకే సింబల్ ఉండాలి. దీని సింబల్ ఏముంది, ప్లస్, కాబట్టి రెండిటికి ప్లస్సే పెట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి సింబల్ చెకింగ్ కోసం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 3 6 సరిపోయింది చూడండి. ఈ 6 వచ్చి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది ఉంది, 5 ఇక్కడ రౌండప్ చేసింది ఉంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఏది, 2 3. ఇప్పుడు దాన్ని తెచ్చి ఇక్కడ యూస్ చేస్తాం. ఎలా అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ని అలాగే రాస్తాం. ఈ 5xని ఇలా విడగొట్టుకుంటాం. అంటే ప్లస్ 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఎక్స్, ఇక్కడ ప్లస్ 3 ఇక్కడ ఎక్స్ ప్లస్ 6. ఇప్పుడు ఈ 2 కానీ మళ్ళీ అడిషన్ చేసామనుకోండి, పై స్టెప్ వస్తుంది. అలా వచ్చింది అంటే మనం చేసిన 100% కరెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండిట్లో కామన్గా చూడాలి. రెండిట్లో చూడండి, ఎక్స్లో ఉండే నెంబర్స్ లేవు. ఈ పైన ఉండే దాంతో సంబంధం లేదు, ఈ 2తో. ఎందుకంటే అది పవర్, అంటే ఎక్స్లు 2 ఉన్నాయి. సో ఒక ఎక్స్ కామన్ తీస్తాం. 2 ఎక్స్ల్లో ఒక ఎక్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ 2x, ఎక్స్ ఒకటే బయట వచ్చింది అంటే ప్లస్ 2 అలాగే ఉంది. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో అదే నెంబర్ మళ్ళీ వేస్తాం, x ప్లస్ 2. ఇప్పుడు ఈ లాస్ట్ నెంబర్, ఈ నెంబర్ చూడాలి, చెక్ చేయాలి. ఫస్ట్ సింబల్ చేంజ్ అయిందా, లేదు, కాబట్టి ప్లస్. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 3 వేసామా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి మల్టిప్లికేషన్ చేసి,
ప్లస్ ఇంటూ ప్లస్ సరిపోయింది, 3 ఇంటూ ఎక్స్ 3x సరిపోయింది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సరిపోయింది, 3 2 6 సరిపోయింది. సో చేసింది కరెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్ 2 కామన్ తీస్తాం. అప్పుడు ఇందులో ఎక్స్ ఇక్కడ ఉండే +3 మిగిలిపోద్ది. ఇలా వచ్చిన తర్వాత దాన్ని 2గా డివైడ్ చేసుకుంటాం, అంటే దీన్ని సపరేట్. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 రైట్ సైడ్ పోతే -2. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +3 రైట్ సైడ్ పోతే -3. అంతే, అయిపోయింది ఆన్సర్. చూడండి ఇక్కడ ఈ రఫ్ వర్క్ కానీ నీట్గా చేసుకున్నామంటే లెక్క కరెక్ట్గా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ మీకు వచ్చే డౌట్ చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటి సార్ ఇంపార్టెంట్ అనుకుంటారు, అవునా? సో 2 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. కానీ ఇదే క్వశ్చన్ని 4 మార్క్స్లో ఇంకో రకంగా అడుగుతాడు, 8 మార్క్స్లో ఇంకో రకంగా అడుగుతాడు. అంటే క్వశ్చన్ ఒకటే, ఈ మెథడ్ ఇంత కొద్ది స్టెప్పు, కానీ 4 మార్క్స్లో ఇది ఒక రకంగా యూస్ అవుతుంది, 8 మార్క్స్లో ఇది ఒక రకంగా యూస్ అవుతుంది, ఈ స్టెప్స్ అంతా. సో ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఒక చోట నేర్చుకుంటే 3 రకాల క్వశ్చన్స్గా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఎంత నీట్గా నేర్చుకుంటే అంత మంచి క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏమి, జీరోస్ అడిగాడు కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏమొచ్చింది, -2 అండ్ -3 ఆర్ zeros ఆఫ్ ద polynomial p of x is equal to x square plus 5x plus 6. ఇది ఆన్సర్. చూడండి ఇది క్వశ్చన్ నేను చెప్పింది, ఇది ప్రాక్టీస్ క్వశ్చన్. ఏమి ఇచ్చాము చూడండి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to x square minus 4x plus 3. ఇది ఒక ప్రాక్టీస్ క్వశ్చను. ఇది మీరు చేయండి ఈరోజు ప్రాక్టీస్కి. సో ఒక విధంగా మీరు చేసినట్టుగా ఉంటుంది, ఓకేనా? ఈ విధంగా ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, ఇది 16th డే, అంటే 84 డేస్ 84 మోడల్స్లో ప్రాబ్లమ్స్ చేస్తాను. అవన్నీ డైలీ అప్లోడ్ చేస్తా. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా అప్లోడ్ చేసిన వీడియో ఖచ్చితంగా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో పెట్టినా మీకు అది రీచ్ కాలేదు, మీరు ప్రాక్టీస్ చేసేదానికి కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈ విధంగా మీకు యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.